హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక ఎంట్రీ దొరికింది. ఒక మంచి ఎంట్రీయే, ఒక ఎంట్రీ అండ్ ఇంకోటి స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ కూడా ఎందుకు హిట్ అవుతుంది అనేది రీజన్ కూడా చెప్తాను. స్టాప్ లాస్ హిట్ అవుతుంది అంటే రీజన్, దానికి ఎందుకు హిట్ అవుతుంది అనేది రీజన్ తెలుసుకోవాలి. ఆ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అనే రీజన్ కూడా నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం ఓకే, ఎంట్రీని డిస్కస్ చేసుకునే ముందు ఎప్పటిలాగే మిమ్మల్ని అడుగుతున్నది, కోరుకున్నది ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఎవరైతే చూస్తుంటారో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారని ఆశిస్తూ, ఆ లైక్ నాకు ఒక బూస్టప్ హెల్ప్ఫుల్గా అవుతుంది. సో మీరందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈరోజు నేను మీకు చెప్పాను కదా 1 minute టైం ఫ్రేమ్లోని లైక్ నెక్స్ట్ మార్కెట్లో ఏం జరుగుతుంది ఏమనేది. ఓకే, మార్కెట్ ఈరోజు చూసుకుంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది. నేను ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఆర్డర్ బ్లాక్ ఒకేలా మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్, స్లైట్ గ్యాప్ అప్ అయింది కదా. ఇది మనకి ఏంటంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ పాయింట్. ఇది ఒకేలా మార్కెట్ ఈ ఇండ్యూస్మెంట్ తీసేసుకొని దీన్ని వచ్చి టచ్ చేసింది అనుకోండి, ఓకే, అప్పుడు ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే మార్కెట్ అనేది ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి, ఇక్కడ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో అన్నమాట, ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి ఇండ్యూస్మెంట్ తీసుకుంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకొని ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ ఇంకో హైని క్రియేట్ చేసింది. మనకు చూసుకుందాం. ఓకే, సో ఇది మాట సింపుల్. మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదే హై కింద ఎందుకు ఫిక్స్ అయిందంటే దాని ఇమీడియట్ పుల్ బ్యాక్ ఆర్ ఇండ్యూస్మెంట్ ఇక్కడ ఉంది, మార్కెట్ దాన్ని క్రాస్ చేసింది, ఫస్ట్ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ అయిపోయింది కాబట్టి సో మన ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ ఉందన్నమాట. అక్కడ ఉండడానికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకు అక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఇంబ్యాలెన్స్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఒక అన్మిటిగేటెడ్ ఏరియా ఉంది. చూసుకుంటే ఇదిగోండి, మనం ఇది కూడా ఇవ్వచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ అవ్వాలనుకుంటే ఇది కూడా ఇవ్వచ్చు. ఓకే, లేదు అది కావాలనుకున్నారు అనుకోండి, అది స్టాప్ లాస్ కాదనుకుంటే ఇదిగోండి 1 minute టైం ఫ్రేమ్ లో ఈ స్టాప్ లాస్ తెచ్చుకోండి. మన టార్గెట్, ఫస్ట్ టార్గెట్ ఏమి ఇది. ఓకే, నేనైతే ఫస్ట్ టార్గెట్ దగ్గరే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే నాకు మార్కెట్ స్ట్రక్చర్ చూస్తుంటే అర్థమైంది ఏంటంటే మార్కెట్ చాలా స్లోగా మూవ్మెంట్ అయింది. ఏదైతే ఇక్కడ ర్యాపిడ్ గా వచ్చి మన ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఒక ప్యాటర్న్ లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళి సంథింగ్ లైక్ ఈ చూసుకుంటే మనకి ఏంటంటే లిక్విడిటీని క్రియేట్ చేస్తుంది అనమాట. పైకి వెళ్ళడానికి లిక్విడిటీ సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం ఇది ఆల్ టైమ్ హై కదా, పైన నాకు ఏంటంటే సపోర్ట్స్ ఏమి లేవు. లైక్ ఈ ఏరియాలో మనకి ఏదైనా చార్ట్స్ ఏదైనా ఉంటే నేను ఒక నాకు నా ఎంట్రీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి, లైక్ ఇంకా ట్రైల్ చేయడానికి ఇంకా నాకు స్కోప్ అనేది ఉంటుంది. ఇటు సైడ్ మనకి ఏ రెసిస్టెన్స్ ఆర్ లైక్ ఏదైనా నేను మార్కెట్ మనకి అలాంటి లైక్ ఆల్ టైమ్ హైస్ ఉంటాయి కదా, ఆల్ టైమ్ హైస్ దగ్గర మనకి ఎటువంటి క్లూస్ లేనప్పుడు నేను ఇది యూజ్ చేస్తాను అనమాట, పివోట్ పాయింట్స్ లైక్. సో ఆ పివోట్ పాయింట్స్ టార్గెట్ కింద పెట్టుకుంటాను. అయినా సరే నాకు సరిగ్గా అనిపించలేదు అనమాట ఈ మార్కెట్ మూవ్మెంట్ చూసి, ఈ స్ట్రక్చర్ చూసి. సో నేను ఈ ఏరియాలోనే ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఈ ఉంది కదా ఈ హైట్ దగ్గర, లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఇదిగోండి చూడండి. ఓకే, ఆ ఎగ్జిట్ అయిపోయాను. సో ఎంత రిస్క్ రివార్డ్ వచ్చిందని చూద్దాం. ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. అప్రాక్సిమేట్లీ ఒక 36 points ఉంది. టార్గెట్ ఒక 247 points, 250 points వచ్చింది. 1:7 అప్రాక్సిమేట్లీ వచ్చింది. ఓకే, మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. కాకపోతే స్లోగా వెళ్ళడం ఏంటంటే నాకు ఇదంతా మనం వెయిట్ చేయలేమన్నమాట. ఓకే, ఈ మార్కెట్ టార్గెట్ ఏమో ఇక్కడ వరకు వెళ్ళి ఉండొచ్చు కానీ మన స్టాప్ లాస్ ఇట్ చేయకుండా. కాకపోతే నాకు అర్థం అయిపోయింది సినారియో, మార్కెట్ స్ట్రక్చర్ చూస్తుంటే మార్కెట్ లిక్విడిటీ సరిపోవట్లేదు పైకి వెళ్ళడానికి. సో లిక్విడిటీని క్రియేట్ చేయడానికి మళ్ళీ కిందకు వచ్చి ఉండొచ్చు. ఒకసారి ఆర్డర్ బ్లాక్ ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోకూడదు. సో నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు. సో ఈ విధంగా ఒక ఎంట్రీ అయితే వచ్చింది. ఈ ఎంట్రీని ఇంకో ఎంట్రీ కూడా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే చూపిస్తాను అది కూడాను. ఆ ఎంట్రీ అయితే నేను తీసుకోలేకపోయాను. నేను చూసేలోపటికి అది అయిపోయింది అనమాట, ఆల్రెడీ మూవ్ అయిపోయింది. 30 minutes టైం ఫ్రేమ్ లో ఏంటంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మార్కెట్ ఓపెనింగ్ అయింది కదా, మార్కెట్ ఓపెనింగ్ అయింది. ఇక్కడ ఈ రోజు మార్కెట్ 9:15 క్యాండిల్ ఓపెన్ అయింది. 9:15 క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక హై క్రియేట్ చేసింది. హై క్రియేట్ చేసిన తర్వాత ఇది ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి మార్కెట్ ఇప్పుడు క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ పైన అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ మనం ఒకవేళ ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది కదా, నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యే టైంకి మనం
ఇది ఉంది కదా, ఈ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకొని, సారీ ఇది క్లోజింగ్ మాట, ఓపెనింగ్ ఇది, ఈ క్లోజింగ్ దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఈ విక్ అనేది స్టాప్ లాస్ అవ్వచ్చు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో అది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయ్యింది మనకి. ఇక్కడ ఉందా, ఇక్కడ ఇది ఏంటంటే లిక్విడిటీని తీసుకొని సంథింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ లిక్విడిటీని తీసుకొని ఈ మార్కెట్ ఏదంటే ఈ హైని బ్రేక్ చేస్తుంది, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ లో ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ ఉంది, బుల్లిష్ ఎన్గల్ఫింగ్. ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ క్యాండిల్ టచ్ చేస్తే మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయింది. సో 3 కన్ఫర్మేషన్స్ మాట. కాకపోతే నేను ఆ టైంకి నేను చూడలేదు, ఇది అయిపోయింది, ఆ టైంకి మూవ్మెంట్ అయిపోయింది, నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ ఉన్నదని చెప్పడానికి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇది ఒక ఎంట్రీ. పాయింట్స్ చూసుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూద్దాం. 39 పాయింట్స్ అలా అప్రాక్సిమేట్లీ స్టాప్ లాస్ వచ్చింది. మనకి ఈ మధ్య చూసుకుంటే స్టాప్ లాస్ పాయింట్స్ మళ్ళీ పెరిగింది అనమాట. లైక్ విక్స్ పెరిగింది కదా, విక్స్ పెరిగితే ఆటోమేటిక్ స్టాప్ లాస్ అనేది పెరుగుతుంది. ఓకే, స్టాప్ లాస్ పాయింట్స్ పెరిగినా మనకి టార్గెట్ అనేది కూడా ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఎంతమంది ఏంటంటే విక్స్ తక్కువ ఉన్నప్పుడు 10 పాయింట్లు 20 పాయింట్లు వచ్చేది టార్గెట్, లైక్ స్టాప్ లాస్. టార్గెట్ ఏమో 100 పాయింట్స్ 150 పాయింట్స్ అలా వచ్చేది. ఇప్పుడు 300 పాయింట్స్ అలా క్యాప్చర్ అవుతుంది కదా. మరి అంటే స్టాప్ లాస్ తగ్గట్టు ఏంటంటే టార్గెట్ కూడా మనకు అలాగే పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం ఇక్కడ స్టాప్ లాస్ పెరిగింది కదా, లాట్స్ అనేవి తగ్గించుకుంటాం అన్నమాట. ఓకే, లాట్స్ అనేవి తగ్గించుకుంటే ఈ విధంగా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయింది. అదే ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యిందని. ఆ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిందని చూపిస్తాను. ఇదొకలో మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, ఈ హైని బ్రేక్ చేసింది, ఇది ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఇక్కడ మార్కెట్ హయ్యర్ హైని క్రియేట్ చేసింది. సో అల్టిమేట్ గా ఇక్కడ పుల్ బ్యాక్ క్రాస్ చేసింది. మన ఆర్డర్ బ్లాక్ ఏమో ఇక్కడ ఉంది, అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఆర్డర్ ఫ్లో అయితే ఇక్కడ ఉంది. ఆర్డర్ ఫ్లో ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేము. సో అల్టిమేట్ ఈ క్యాండిల్ మనం స్టాప్ లాస్ ఇస్తాం, అంటే లైక్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇక్కడ అల్టిమేట్ డీపెస్ట్ క్యాండిల్ ఏమో ఇది అయితే. కాకపోతే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది 50,000 కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ మాట. అంటే ఇది ఒక మనకి ఇక్కడ పైన మనకి ఎటువంటి టైప్ ఆఫ్ క్లూస్ లేవు, మనకి రెసిస్టెన్స్ లేవు. ఇటు సైడ్ చూసుకుంటే సప్లైస్ ఆర్ లైక్ ఆర్డర్ బ్లాక్స్ కూడా లేవు. సో కొంచెం మార్కెట్ లో జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ ఏంటంటే 50,000 కాల్ ఆప్షన్ రెసిస్టెన్స్ మాట. ఇక్కడ ఏంటంటే చాలా మంది సెల్లర్స్ వాళ్ళ పొజిషన్స్ హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. వాటికంటే దానికంటే మార్కెట్ పైకి వెళ్ళిపోయిందంటే వాళ్ళు లాస్ లో ఉంటారు. సో ఇది చాలా మంచి సైకలాజికల్ రెసిస్టెన్స్ మాట 50,000 అనేది. సో వాళ్ళందరూ ఏంటంటే మార్కెట్ దానికంటే పైకి వెళ్ళకుండా చూస్తారు. అట్ ద సేమ్ టైం మన బయర్స్ ఎవరైతే ఉంటారో ఇంతవరకు హోల్డ్ చేశారు కదా, ఇంతవరకు నిన్నటి నుంచి చూసుకుంటే బేబస్తమైన ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వీళ్ళతో ఫైట్ చేసేదానికంటే ముందెళ్ళి లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అనమాట. సో ఇదంతా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మూవీ. సో ఎలా కాదనుకున్నా ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. చూసుకుంటే ఆ క్యాండిల్స్ కూడా చూసుకుంటే ర్యాపిడ్ గా మూవ్ అయింది, మనకి ర్యాపిడ్ మూవ్ అయింది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవుతుందని మనం ముందే తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే టైం కూడా 3 అయిపోయింది. మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం అంటే 3 మీకు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ లో చెప్తుంటూ వచ్చాను. 3 తర్వాత మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ తీసుకోం. సో ఈ విధంగా అయితే ఈ ఎంట్రీని తీసుకోకూడదు. మన నేనైతే జనరల్ గా మీకైతే చెప్పవచ్చు, క్లాసెస్ లో టీచ్ చేస్తాను అనమాట. ఇలాంటి ఈ ఎంట్రీస్ అయితే తీసుకోకూడదు. రీజన్ ఏంటనేది ఈ టైప్ ఆఫ్ లాజిక్స్ కూడా చెప్తుంటాను. సో మీరు కూడా ఇలాంటి నేర్చుకోవాలి. ఇలాంటి టైప్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కడెక్కడ తీసుకోకూడదు, ఎక్కడెక్కడ ఎంట్రీ అయ్యి మంచి రిస్క్ రివార్డ్స్ సంపాదించాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేస్తే మీకు నేను క్లాసెస్ కూడా టీచ్ చేస్తాను. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ టీచ్ చేస్తాను అనమాట. అందులో మీకు ఇలాంటివన్నీ టోటల్ కాన్సెప్ట్స్ అని టీచ్ చేయడం జరుగుతుంది. సో మీరు నాకు సంప్రదించినట్టయితే మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. క్లాసెస్ అలాగే ఉంటాయి అనేది. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి, గ్రాప్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, వెంటనే దానికి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అదే విధంగా మీకు ఈ వీడియో కనుక ఏదైనా టాపిక్ ఓకే ఇంకొక స్మాల్ ఉండిపోయింది కదా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లోనే మనకు ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, మార్కెట్ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ టోటల్ గా చూసుకుంటే మీకు 15 minutes టైం ఫ్రేమ్ లోనే స్ట్రక్చర్ చేస్తాను. మళ్ళీ ఇదొక హై, ఇదొక రిట్రేస్మెంట్, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఈ హైయర్ హై బ్రేక్ అయింది. ఓకే, మళ్ళీ మీకు ఆల్రెడీ మనం చెప్పాను, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అవుతుంది, లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ క్యాండిల్. సో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పుష్ చేసింది. సో మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ని టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ చేస్తుంది, మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత మన హై అనేది ఇక్కడ ఫామ్ అయింది. బికాస్ ఫస్ట్ పుల్ బ్యాక్ ని దాని ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది.
ఎక్కడ క్రాస్ చేసింది, సో ఇక్కడ ఉంది, ఇక్కడ క్రాస్ చేసింది. సో మన ఈ ఏరియా దాటేంత వరకు ఇది ఉంది చూడండి, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. ఈ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ ఇక్కడ టచ్ చేసి మార్కెట్ మళ్ళీ ఏంటంటే ఇంకో హయ్యర్ హై క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇలా ఉందా, ఇలా రావచ్చు. ఓకే, మళ్ళీ ఇది ఇంకో హయ్యర్ హై క్రియేట్. సో ఇది బ్రేక్ అయ్యేంత వరకు ఏంటంటే మనం డౌన్ ట్రెండ్ అనేది లైక్ 15 minutes టైం ఫ్రేమ్ లో బ్రేక్ అవుట్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుతుంది అనమాట. మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి 1 hour టైం ఫ్రేమ్ లో స్ట్రక్చర్ తీసుకుంటాం. అక్కడ బ్రేక్ అయితే అల్టిమేట్ గా అప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ తీసుకుంటాం. లైక్ సో ఈ విధంగా ఏంటంటే ఓకే 1 minute టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు. ఓకే, రేపు ఏంటంటే రేపు ఒకవేళ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఇక్కడ నేను ఏంటంటే డౌన్ ట్రెండ్స్ తీసుకుంటాను అనమాట. అంటే రేపు కొత్త వరకు ఏంటంటే పిఈ సైడ్ మూవ్స్ తీసుకుంటాను. ఎక్కడ వరకు ఇక్కడ ఫస్ట్ మన టార్గెట్ ఏమో ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాను. ఇక్కడ ఒక ఇది ఉంది కదా ఆల్ టైమ్, ఇది ఉంది చూడండి ఆల్ టైమ్ హై. ఇది ఆర్డర్ ఫ్లో కింద, ఇది ఏంటంటే ఆర్డర్ ఫ్లో కింద యాక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు ఏంటంటే పిఈ ఎంట్రీస్ తీసుకోవడం చూస్తాను. ఏమో ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ కూడా అవ్వచ్చు. ఇక్కడ ఏమైనా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరగడం లేకపోతే సంథింగ్ ఏం జరిగింది అనుకో ఇక్కడ వచ్చి ఓకే లైక్ ఇక చేంజ్ అక్కడ మళ్ళీ కాల్ ఎంట్రీ ఏదైనా ట్రై చేయడం చేస్తాను. లేదంటే అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ ఇది ఒక ఆర్డర్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో ఉంది. ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో నేను టచ్ చేయొచ్చు. సో ఏంటంటే రేపు కొద్దిగా పీఈస్ చిన్నవి తీసుకుంటాను, చిన్న చిన్న టార్గెట్స్, పెద్ద టార్గెట్స్ అయితే తీసుకొని, ఎందుకంటే మన ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ ట్రేడ్ చేస్తున్నట్టు. సో ఈ విధంగా ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ.